కాకినాడ అర్బన్ పరిధిలో టిట్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి గృహాలు పొందలేకపోయినాం. 739 మంది లబ్ధిదారులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శనివారం స్మార్ట్ సిటీ కార్యాలయంలో 6.53 కోట్ల రూపాయలు తిరిగి చెల్లిస్తూ మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19లో పేద మధ్యతరగతి కుటుంబాల కోసం కాకినాడలో 4554 టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించగా లబ్ధిదారుల నుంచి సొమ్ము వసూలు చేసినప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణం పంపిణీ ప్రక్రియలో జాప్యం కారణంగా పలువురు ఇళ్లు పొందలేకపోయారని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ఇల్లు రాని వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి అందించే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన బాధితులకు కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, నగర అధ్యక్షులు మల్లిపొడి వీరు, టిపిఆర్ఓ శైలజ, మెప్మా సిఎంఎం రాజు, గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మనకి చాలా ఎక్కువ గృహాలు మంజూరు చేశారు. తదుపరి కొన్ని గృహాలు ఆఫ్ చేయడం, రద్దు చేయడం జరిగింది. అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు తెలియజేశారు. సో ఆ రద్దు చేసిన వాళ్ళు అప్పటి నుంచి 2017-19లో కట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు రాలేదు, గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. ఆ డబ్బులు రాలేదు. రానప్పుడు ఈ గత 2 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎంతమందికి రావాలి అని కాకినాడ నగరపాలక సంస్థని అడిగినప్పుడు 6,53,00,000 రావాలి అని తెలియజేయడం జరిగింది. సో చాలాసార్లు మన టిట్కో ఎంపీ గారితో మాట్లాడి, పర్సనల్గా కూడా వెళ్ళి మాట్లాడి లెటర్స్ అందజేసి ఆ 6,53,00,000 ఏదైతే ఉందో వెనక్కి రప్పించారు. మీ అందరికీ కూడా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే మీరు గత 8 సంవత్సరాల నుంచి, ఒకసారి వినండి, గత 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక మహాభాగ్యని ఈరోజు గౌరవ శాసనసభ్యులు సాధించి వారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా టిట్కో గృహాలు కట్టించి కొంతమంది డబ్బు పే చేశారు. మంజూరు కాలేని కొంతమంది మాకు ఇల్లు రాలేదు కాబట్టి మీకు కట్టిన డబ్బు అని ఇవ్వమని చాలాసార్లు మీరు చాలా సంవత్సరాలు కోరుకుంటున్నారు. అది రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం, గౌరవ శాసనసభ్యుల ద్వారా మీ అందరికీ ఒక 10 నిమిషాల్లో చెక్కులు మీ చేతులు పెడతాము. ముందుగా వారికి మీరు కృతజ్ఞత పూర్వకంగా ఒకసారి ఆయనకి నమస్కారం చెప్పి, ఎందుకంటే మనం ఏదైనా చిన్న సహాయం చేస్తేనే చేతి పైకి లేచి నమస్కారం పెడతాం. అలాంటిది ఈరోజు మరి మన గౌరవ శాసనసభ్యుల వారి చేతి మీదుగా మనకి ఒక డాటా మీకు చెప్తాను. అంటే వారు చేసిన గంట మీకు చెప్పాలి కాబట్టి, మన కేంద్ర ప్రభుత్వం ద్వారాగా మనకి 4,754 హౌస్ శాంక్షన్ అయితే అనివార్య కారణాల వల్ల 2,009 రద్దు కాబడిపోయినాయి. మిగిలిన 2,056 గృహానికి గాను మనకి ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారికి అమృత హస్తాల మీదుగా మనకి యాక్చువల్గా 739 మందికి మనకి డబ్బులు మంజూరు కాబడున్నాయి. 1,00,000 రూపాయలు కట్టారు కొంతమంది ఉన్నారు, 25,000 మంది కట్టారు కొంతమంది ఉన్నారు. దీనికి ఈరోజు మరి ముఖ్యంగా 120 మందికి మన గౌరవ శాసనసభ్యులు ఈ స్పాట్లో సుమారుగా 39 లక్షలు అంటే 40 లక్షల రూపాయలు వారి అమృత హస్తాల మీదుగా పంపిణీ చెల్లిస్తారు. ఒకసారి లేచి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలపండి. అది మన కనీస మర్యాద. ఎందుకంటే మనం
మీరు ఎదురు చూస్తున్న ₹1,00,000 కట్టిన వాళ్ళు కానీ 25,000 కట్టిన వాళ్ళు కానీ మరి తిరిగి వారు సొమ్ము చెల్లిస్తున్నారు. మనకి యాక్చువల్గా 739 మందికి మనం చెల్లించాలి. దీంట్లో ఈరోజు 120 మందికి మనం చెల్లిస్తున్నాము. తగ్గినవి కూడా మనకి మండే రేపు ప్రజా దర్బార్ గ్రామం అంటే సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రజా దర్బార్ కార్యక్రమం తగ్గిన వారు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుంది. కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ రూరల్ చీడిగలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 5 ఉపాధి హామీ శ్రామికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం 15 లక్షల రూపాయల చెక్కులను బాధితుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంతం నానౌజీ. కాకినాడ అర్బన్ పరిధిలో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి గృహాలు పొందలేకపోయిన 739 మంది లబ్ధిదారులకు 6.53 కోట్ల రూపాయల మంజూరు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో శనివారం మెగా చెక్కును తిరిగి చెల్లించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.